హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామరెడ్డి గారు. ముఖ్యంగా రీసెర్చ్ అనలిస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇక నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్ట్తో పాటు రీసెర్చ్ అనలిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు డైలీ లైఫ్లో ఎప్పుడు బిజీ ఉండే మీరు ఈ మధ్యకాలంలో ఎగ్జామ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది ఏంటి అని అడిగినప్పుడు మీరు చెప్పారు రీసెర్చ్ అనలిస్ట్ కింద ఇది చేస్తున్నాను, ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వబోతున్నాను అని చెప్పేసి. అసలు ఏంటి ఆ ప్రొసీజర్, ఏంటి ఆ స్టెప్ ఎలా తీసుకోవడం జరిగింది, ఈ బిజీ లైఫ్లో దాన్ని ఎలా మీరు ట్రెమెండస్గా హ్యాండిల్ చేయబోతున్నారు, అదంతా తెలుసుకోవాలని ఉంది నాకైతే. రైట్. సో కంటెంట్ క్రియేషన్ అనేది మా ప్రొఫెషనల్ మ్యాండేటరీ అండి. అందుకని మేము ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాం. అండ్ రెగ్యులర్గా ఏమేమి లీగల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో కూడా దానికి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉంటాం అనమాట. అందులో ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో ఫుల్ టైం ప్రొఫెషనల్గా ఉండాలి అనుకుంటే రీసెర్చ్ అనలిస్ట్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు అది ఉండాలి అనుకుంటే. ఇండియాలో ఏంటంటే మీరు సబ్ బ్రోకర్ లాగా ఉంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చేయడానికి వీల్లేదు, అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఉండడానికి వీల్లేదు, అండ్ రీసెర్చ్ అనలిస్ట్గా ఉండడానికి వీల్లేదు. ఎగ్జామ్స్ పాస్ అవ్వచ్చు బట్ రిజిస్టర్ చేయించుకోకూడదు. పోనీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లాగా ఉంటే సబ్ బ్రోకర్ ఉండడానికి వీల్లేదు, అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లాగా ఉండడానికి వీల్లేదు. ఏదో ఒక రోల్ అనమాట. అన్ని రోల్స్కి అలౌ చేయరు సెబీ వాళ్ళు. ఎందుకంటారు అంటే ఎటువంటి ఫుల్ఫిల్మెంట్ కోసం చేయట్లేదు. బ్రోకర్ అనుకోండి, వాళ్ళకి వచ్చి ఇన్కమ్ ఎక్కువ మంది కస్టమర్స్ బై సెల్ ద్వారా వాళ్ళకి వస్తుంది. బై సెల్ చేయడం ద్వారా మీరు బై సెల్ దగ్గర ఇన్వాల్వ్ అవ్వకూడదు యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా. ఓకే, అంటే డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళందరేమో అడ్వైజ్ ఇవ్వకూడదు, అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళందరేమో డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఏదో ఒక రోల్కే అనమాట. ఎందుకంటే రెండు కాంట్రా బెనిఫిషనరీ కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట. అందుకని ఏదో ఒక రోలే తీసుకోవాలి. అందుకని మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఈ వైపుకి రాలేరు, దాన్ని సరౌండ్ చేస్తే కానీ ఈ వైపు రాలేరు అనమాట. అట్లా ఏదో ఒక లైసెన్సే ఉంటుంది. మాది ఆర్సీబీ టెక్నాలజీ ఆల్రెడీ జీరోదా ఆథరైజ్డ్ పార్ట్నర్స్ అండి. అందుకని మేము ఈ ఏరియాలో ఫోకస్ చేయలేదు అనమాట. బట్ అకాడమిక్ ఇంట్రెస్ట్ తోటి నేను ఎగ్జామ్ రాశాను, అది క్లియర్ అయింది అనమాట, రీసెర్చ్ అనలిస్ట్. అండ్ డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ కంటెంట్ గైడెన్స్లో మీరు ఉన్నారు యాజ్ ఎ క్రియేటర్ ఆల్సో. కంటెంట్ క్రియేట్ చేయడానికి అండ్ ట్రైనింగ్ సెంటర్స్ రన్ అవడానికి అండ్ సెబీ పర్మిషన్స్ అవసరం లేదు, ఎలాంటి ఎగ్జామ్స్ అవసరం లేదు. కానీ మీరు నాలెడ్జ్ అప్డేట్ లేటెస్ట్ ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలంటే మాత్రం అప్పుడప్పుడు రాయటం కంపల్సరీ. నేను 12 years బ్యాక్ 5 ఎగ్జామ్స్ పాస్ అయ్యాను ఎన్ఐఎస్ఎల్లో. అండ్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి అవన్నీ. ప్రస్తుతానికైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఒకటి అండ్ రీసెర్చ్ అనలిస్ట్, ఈ 2 ఎగ్జామ్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి నాయి. ఓకే, అండ్ మా బాబు కూడా 5 ఎగ్జామ్స్ రీసెంట్గా రాశారు. మా ఇంట్లో సెకండ్ రీసెర్చ్ అనలిస్ట్. అయితే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సెబీ దగ్గర రీసెర్చ్ అనలిస్ట్ అనాలండి. ఇండియాలో ఎగ్జామ్ పాస్ అయినంత మాత్రం రీసెర్చ్ అనలిస్ట్ అవ్వరు. అది పాస్ అయ్యాక మళ్ళీ మ్యాండేటరీగా సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీరు పీజీ చేసి ఉండాలి కంపల్సరీగా. అంటే ఐసిడబ్ల్యూ, సిఎస్, సిఏ అండ్ సిఎఫ్ఏ అండ్ లేదా అట్లీస్ట్ ఎంబీఏ అండ్ ఎంకామ్ ఫినాన్స్ ఏదో ఒకటి, అంటే ఫినాన్స్ రిలవెంట్ పీజీ మీ దగ్గర ఉండాలి. డైరెక్ట్ యూనివర్సిటీ ఓపెన్ కూడా ఏదైనా పర్లేదు, యూజీసీ రికగ్నైజ్ ఉన్న లేదా ఏదొక ప్రొఫెషనల్గా ఉన్న పీజీ, నాట్ డిగ్రీ, పీజీ ఉండాలి మీ దగ్గర. ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసినట్టు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మనం అప్పుడు సెబీకి అప్లై చేసుకుంటే అప్పటికే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోవచ్చు కూడా. ఓహో, ఇదొకటి. ఇండియా మొత్తం మీద జస్ట్ 800 members రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. దాని అర్థం పాస్ అవ్వక కదా అందరూ ఎగ్జామ్స్. అది చెప్పాను కదా మీకు, సబ్ బ్రోకర్షిప్ ఉంటే అది తీసుకోకూడదు, మ్యూచువల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే తీసుకోకూడదు. అట్లా ఒకదానికి ఒకటి లింక్ ఉంది కాబట్టి ఎవరు చేసుకోరు అనమాట. అంటే 18 కోట్ల డిమాట్ అకౌంట్స్ ఉన్న ఇండియాలో జస్ట్ 1000 మంది కూడా లేరు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈ ప్రొఫెషన్. ఎంత పర్సెంటేజ్ అనేది చూడాలి, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు బేసికల్గా. అంతే, అంటే ఎగ్జామ్ పాస్ అవుతారు, రిస్క్ అనేది నచ్చట్లేదు అంటారు ఇందులో కూడా. అంటే గవర్నమెంట్ కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు రీసెర్చ్ అనలిస్ట్గా లేకపోతే ఏ పని చేయొచ్చు, రీసెర్చ్ అనలిస్ట్గా ఉంటే ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఎన్నో ఉంటాయి కదా. ఇవన్నీ అవసరం నాకు అని చెప్పేసి చేయించుకోవాలి. ఇది ఉండడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటారు? లీగల్గా యువర్ ఆథరైజ్డ్ పర్సన్ టు జనరేట్ ది రీసెర్చ్ రిపోర్ట్స్. బేసికల్గా వీళ్ళు ఏంటంటే ఒక స్టాక్ బై చేయాలా, సెల్ చేయాలా, ఎందుకు వాల్యుయేషన్ ఎలా ఉంది అని రీసెర్చ్ రిపోర్ట్స్ జనరేట్ చేసే రైట్స్ వెళ్ళుకుంటారు.
అండ్ ఒక స్టాక్ బై రికమెండేషన్ నామకే వాస్తే కాకుండా అఫీషియల్ అఫీషియల్ ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ని వీళ్ళు చదివి వీళ్ళ ఒపీనియన్ని పబ్లిష్ చేసుకునే రైట్స్ వీళ్ళకి ఉంటాయి. అండ్ ఎవరికైనా క్లయింట్స్కి ఏదైనా బైసాల్ హెల్ప్ చేయొచ్చు వీళ్ళు. ఇలాంటి రోల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ డిఫరెంట్ రోల్, రీసెర్చ్ అనలిస్ట్ రోల్ డిఫరెంట్. తప్పకుండా ఇది కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేద్దాం. ఒకదానికి పొందడం లేదండి. సో మీరు రీసెర్చ్ అనలిస్ట్ అవ్వాలి అని మీరు డిసిషన్ తీసుకుంటే కనుక ఫస్ట్ మీది అకాడమిక్ క్వాలిఫికేషన్ పీజీ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ ఏరియాలో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇండివిజువల్ చేసుకోవచ్చు, కంపెనీ పేరు మీద చేసుకోవచ్చు. అండ్ మీకు దగ్గర 5 lakh వరకు అవుతుంది ఖర్చు. ఇండివిజువల్గా అయితేనేమో తక్కువ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, సెబీ ఫీజు 2 కలిపి కూడా less than 30,000 అయిపోద్ది. బట్ యాజ్ ఎ కంపెనీ కింద మీరు చేసుకోవాలంటే మాత్రం 5 lakh వరకు అవుతుంది మీకు. బట్ డెఫినెట్లీ ఒక విషయం ఒక రీసెర్చ్ అనలిస్ట్ చెప్పేదానికి ఒక నార్మల్ కంటెంట్ క్రియేటర్ చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ పరంగా డిఫరెన్స్ ఉండకపోయినా ఒక మనిషికి ట్రస్ట్ఫుల్ గా అనిపించాలి అనుకున్నప్పుడు డిజిగ్నేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా ఎగ్జామ్స్ లో కూడా మోర్ దెన్ 50% వరకు కూడా అచ్చం ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ ఇస్తారండి. అంటే కంపెనీ వాల్యుయేషన్ గురించి ఇస్తారు, పిఈ గురించి కానీ లేదా డిస్కౌంట్ మోడల్స్ గురించి కానీ, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ప్రాక్టికల్ గా ఒక బ్యాలెన్స్ షీట్ చేయకుండా నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేయలేవు. అందుకని న్యాచురల్ గా మీరు ఫండమెంటల్ అనలిస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే 50% సిలబస్ ఫండమెంటల్ అనాలిసిస్ నుంచే వస్తుంది ఇంట్లో, మిగతా ఏమో జనరల్గా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ఏరియాలో మీరు అథెంటికేటివ్గా మీరు ఉండాలి అనుకుంటే కనుక కంపల్సరీ అనమాట. యాక్చువల్గా ముందు రోజుల్లో నెక్స్ట్ 1 or 2 years తర్వాత ఇండియాలో ఈవెన్ ఈ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా సరే స్టాక్ మార్కెట్ సంబంధించి మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా కానీ లేకపోతే రీసెర్చ్ అనలిస్ట్ కానీ ఉండాలి. ఏం లేకుండా కనుక సెబీ అలో చేయరు మొత్తానికి. అంటే ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్లో ఒక 80% రిలీజ్ అవతలకి వెళ్ళిపోతుంది వితిన్ 2 years కల్లా. ఎందుకంటే రాను సెబీ చాలా సీరియస్గా ఈ ఏరియాలో వర్క్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీస్ మీరు గురించి మాట్లాడుతున్నారంటే సెక్యూరిటీస్ నాట్ ఓన్లీ స్టాక్స్, అది ఈటీఎఫ్స్ అయి ఉండొచ్చు, ఇండెక్స్ ఫండ్స్ అయి ఉండొచ్చు, బాండ్స్ అయి ఉండొచ్చు, స్టాక్స్ అని ఉండొచ్చు. ఏ ఒకటి మీరు సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ షుడ్ బి క్వాలిఫైడ్ అనమాట. అదేది రీసెర్చ్ అనలిస్ట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ. బట్ 2 different క్వాలిఫికేషన్స్ మనలాగే అవి ఉంటేనే మీరు అడ్వైజ్ చేయాలన్నమాట. లేదు అంటే దానికి ఆ పదం కూడా వాడకూడదు. అందుకని ముందు రోజుల్లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే మాత్రం లీగలైజ్డ్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఎగ్జామ్స్ పాస్ అవటం మ్యాండేటరీ. సో మీకు ఎవరికైనా ఇది రాయాలనుకుంటే కనుక మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉండి బ్యాక్గ్రౌండ్లో ఫినాన్స్ క్వాలిఫికేషన్, అది కూడా ఫినాన్స్ క్వాలిఫికేషన్ పీజీ ఉండి ప్లస్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక మీరు ఎన్ఐఎస్ఎంలో ఉంటుంది, అది కనుక పాస్ అయితే కనుక సెబీకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు ఆథరైజ్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అవుతారు అనమాట. డెఫినెట్లీ సార్. అండ్ యూ గోన్ త్రూ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఆల్సో. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక ఇది మీరు అందరు అనుకున్నంత ఏమి ఉండదండి ఎగ్జామ్, ఎనీబడి కెన్ డూ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన నెంబర్ చూస్తే 18 crores లో 800 ఎవరికి ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. ఎందుకంటే అది పెట్టుకుంటే సపరేట్గా వచ్చిన బెనిఫిట్స్ ఏం లేవు. ఏదో పక్కన రాఘవేంద్రరావు గారు అలా తప్ప దీనివల్ల వచ్చిన అడిషనల్గా ఏం లేదు. సిఎఫ్ఏ సిఏ అన్నారనుకోండి, అదొక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది. అండ్ ఈరోజు డైరెక్ట్ ఇన్కమ్ ఉంది. ఇచ్చేస్తే ఏంటంటే లీగల్గా సెబీ నుంచి చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అది చేయకూడదు ఇది చేయకూడదు అనుకుంటూ. అందుకని పాస్ అయ్యే వాళ్ళు ఉన్నా సరే సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాను రీసెర్చ్ జర్నలిస్ట్గా, నేను సబ్ బ్రోకర్షిప్ వదిలేయాలి, ఒకటే ఉంచుకోవాలి కదా. అప్పుడు ఏదైతే నాకెందుకు అన్నట్టు సెబీ దగ్గర రిజిస్టర్ చేయించకపోయినా రీసెర్చ్ అనలిస్టే కింద వస్తారు కదా. రాదు, నేను అదే అంటుంది. మీరు రీసెర్చ్ అనలిస్ట్ అనే లీగలైజ్ పదం వాడాలి అంటే నేను ఎంబీబీఎస్ చదివానండి. ఎంబీబీఎస్ పాస్ అయినంత మాత్రాన మీరు డాక్టర్ కాదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఇంకో నెంబర్ వస్తుంది చూసావా, అది. నేను నర్స్ అవ్వగానే పాస్ అవ్వగానే కాదు, సబ్జెక్ట్ వైజ్ అయితే మీకు ఆ నాలెడ్జ్ ఉన్నట్టే. ఎనీబడి హ్యావ్ టు పాస్ ఇట్. నాకు పీజీ ఉంది అండ్ డబుల్ డిగ్రీ నాది, డబుల్ పీజీ అండ్ 5 సర్టిఫికేషన్లు ఉన్నాయి స్టాక్ మార్కెట్. బట్ ఏదే రిజిస్ట్రేషన్ నేను చేయించుకోలేదు కాబట్టి నేను ఈవెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ స్టాక్ బ్రోకింగ్ ఉంది కాబట్టి ఏదో ఒక దాంట్లో ఉండాలని చెప్పి సెబీ చెప్తుంది. ఇప్పుడు రీసెంట్గా సెబీ వాళ్ళు కూడా మళ్ళీ దీని మీద పేపర్స్ రిలీజ్ చేశారండి. వాళ్ళు ఏదో అప్డేట్ చేస్తున్నారు. ఏదైనా సరే సెబీ వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసేసి క్వాలిఫికేషన్ తగ్గించేసి ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలా. ఎందుకంటే 17 కోట్ల డిమాట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి హెల్ప్ చేస్తారు. అందుకని ఇది ఒక పెద్ద మాస్ స్కేల్లో పట్టుకొచ్చారనుకోండి, ఈ ప్రొఫెషన్ కూడా ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు 27 లక్షల మంది ఉన్నారండి.
మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లు ఉంది 2 లక్షలే. సో రైట్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళాలి అంటే రైట్ అమౌంట్ ఆఫ్ అవును. పీపుల్ కావాలి మనకి. ఇండియాలో రీసెర్చ్ జర్నలిస్టులు 1000 మంది కన్నా తక్కువ ఉన్నారు. అండ్ అనలిస్టులు 1000 మంది కన్నా తక్కువ. 1000 మంది కన్నా తక్కువ అంటే టూ మచ్ అది. అదొక ప్రొఫెషన్గా ఎవరు ట్రీట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే సెబీ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ లేదనమాట. పెనాల్టీలు ఎక్కువ ఉన్నాయి, ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంది. సో అందుకని ఆ రూల్స్ అండ్ ఆ రెగ్యులేషన్ చేయట్లేదు. మార్చాల్సి ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అండ్ దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సరైన రీతిలో వాటిని మల్టిప్లై చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ అప్పుల్ని స్మార్ట్ వేలో తీర్చుకోవాలనుకున్నా, ఇక ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ లాంటి స్టాక్ మార్కెట్ విషయాల గురించి తెలుసుకోవాలన్నా, వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు బాగా డెవలప్ అవుతాయని తెలుసుకోవాలనుకున్నా సరే, సుందర్ రామరెడ్డి గారు కండక్ట్ చేయబోయే వెబినార్. ఈ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా అటెండ్ అవ్వచ్చు.